అందరికీ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టార్లు ఉంటారు. కానీ పీపుల్ స్టార్ అనేది ఎవరికి లేదు. పీపుల్ స్టార్, రియల్ స్టార్, బీసీల స్టార్ మన ఆర్ నారాయణమూర్తి అన్న. సినిమా దర్శకులు, రచయిత, నిర్మాత, హీరో, అదేవిధంగా మనందరికీ రియల్ హీరో అయినటువంటి అన్న ఆర్ నారాయణమూర్తి అన్న గారిని మాట్లాడవలసిందే విజ్ఞప్తి చేస్తున్నాం. పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారికి, సురేష్ గారికి, పెద్దలకి, దయాకర్ గారికి, కృష్ణన్న, మీకు పెద్దలు మీ అందరికీ, అయ్యా చారి గారికి, అందరికీ చాలామంది పేరు నా తెలుగు క్షమించండి. పేరు పేరున మీ అందరికీ, మీరందరూ నాయకులు, మన బీసీ నాయకులు, మీరందరూ నాయకులు, మీరందరికీ మీడియా మిత్రులకు నా హృదయపూర్వక ధన్యవాదాలండి. బీసీలం అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, మనం బ్యాక్వర్డ్ కాదు, వీఆర్ ది బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియా, వీఆర్ ది బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియా. సో ఈ దశలో ముఖ్యంగా 42% కోసం అమోఘమైన ఫైట్ జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు నిజంగా దాన్ని ప్రవేశపెట్టడం కాంగ్రెస్ గవర్నమెంటు, సేమ్ టైం ఈవేళ అపోజిషన్ పార్టీ బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, సిపిఐ కానీ, సిపిఎం కానీ, ఆల్ పొలిటికల్ పార్టీస్ దాన్ని సపోర్ట్ చేయడం చాలా హర్షించదగ్గ విషయం. దీనందరికీ ముఖ్యంగా కారణం మీ ఫైట్, మీరు చేసిన బంద్, అనన్య సామాన్య బంద్. అయితే మిత్రులారా, నేను ఒకటే, మనం ఎక్కువ ఏమీ పెద్ద మాట్లాడుకునే అవసరం లేదు. ఎందుకంటే ఒక విషయం ఏంటంటే, ఇక్కడే మన కళ్ళ ముందే కృష్ణమాధవ్ గారు ఉన్నారు. ఇది చాలా ముఖ్యమైన విషయం తమ్ముళ్ళారు, మీరు నమ్మండి. లెనిన్ మహాశయుడు ఏమంటాడంటే, ఏ మనిషి అయినా గొప్పవాడు కావాలన్నా, ఏ ఉద్యమమైనా సక్సెస్ కావాలన్నా, ఎవరికైనా సరే జర్మన్ అండ్ జపాన్స్ డెడికేషన్, అమెరికన్ స్కిల్, క్రిస్టియన్ జీల్, అబవ్ ఆల్ బోల్షిక్ స్పిరిట్ ఉండాలంటాడు ఆయన లెనిన్ మహాశయుడు. సో అయ్యా మాట్లాడకండి ప్లీజ్, బోల్షిక్ స్పిరిట్ ఉండాలంటాడు లెనిన్ మహాశయుడు. అంటే ఏదైనా సక్సెస్ కావాలంటే, ఉదాహరణకి నేను ఒక ఎన్నికల్లో పోటీకి నిలబడ్డా, ఆ మీటింగ్కి వెళ్ళాలంటే 1,00,000 మంది వస్తే నేను మీటింగ్కి వెళ్ళను, డబ్బులు అలాగ ఇచ్చా. ఆ పార్టీ వాడు కూడా, మా శ్రీనివాస్ గౌడ్ గారు కూడా ఆయన పార్టీ నిలబడ్డాడు. ఆయన నీకు ₹1,00,00,000 ఇస్తున్నా, మన పార్టీకి వాళ్ళ బ్రహ్మాండంగా జనం రావాలి, 1,00,00,000 మంది రావాలి, నేను స్పీచ్ మాట్లాడాలంటాడు ఆయన. తేరా మాస ఎన్నికల రంగంలో దిగిన తర్వాత ఆయన మీటింగ్కి జనం ఎవరు రాలా, జస్ట్ 1000 మంది వచ్చారు. నా మీటింగ్కి జనం ఎవరు రాలా, జస్ట్ 500 మంది వచ్చారు. నేను మీటింగ్కి వచ్చా, 500 మంది ఉన్నారు. నేను ఈ మీటింగ్లో మాట్లాడను, నా ప్రెస్టేజ్గా డ్యామేజ్ అని బ్యాక్ వచ్చేసా. సార్కి వెళ్ళాడు, సార్ వస్తే నాకు వచ్చింది 1000 మందినా, నేనేంటి, నా లెవెల్ ఏంటి, నా స్థాయి ఏంటి, ఎంత నేను కోర్టుకు వచ్చి పెట్టాను, ఈ మీటింగ్ నేను కూడా రాను, నా స్థాయి పోతుందని ఆయన వెళ్ళిపోయాడు. కానీ ఒక క్రిస్టియన్ ఫాదర్ ఆయన సువార్త చెప్పడానికి వచ్చాడు. వచ్చినప్పుడు ఆ మీటింగ్లో, ఆ గ్రౌండ్లో ఒక్క మనిషి కూడా లేడు. కానీ ఆయన శ్రీనివాస్ గౌడ్ గారు లాగో నాకులాగా ఆయన బ్యాక్కి వెళ్ళిపోవాలా. క్రిస్టియన్ ఫాదర్ ఆయన ఏమన్నాడు తెలుసా? ఓ ప్రభువా, నీ భక్తులందరూ అలసిపోయి సొలసిపోయి సొమ్మసిల్లి గాఢ నిద్రలో ఉన్నారు, నువ్వు ఏగలవరు, నువ్వు దోమలను వెళ్ళి ఈ యొక్క సువార్తని వాళ్ళ చెవుల్లో ఊదుడు, ఆమెన్ అంటాడు. దట్ ఈజ్ క్రిస్టియన్ జీల్, దట్ ఈజ్ క్రిస్టియన్ జీల్. ఆ జీల్ ఉండాలి, ఆ జీల్ ఉంది కృష్ణమాధవ్ గారికి. మై సాబ్ ప్లీజ్, వెన్ ఐఎమ్ స్పీకింగ్ నో, ఐఎమ్ సారీ. ఏ వక్తంగా మాడుతున్నా బయట ఇలా మాడుకుంటుంటే ఇది సభ మర్యాద? ఐఎమ్ సారీ. అరే సభ మర్యాదను పాటించండి. రైట్ రైట్ మై ఫ్రెండ్స్. సో హోల్ హార్టెడ్గా ఈ సభ ముందు నేను కృష్ణ లేదన్నా మీకు సెల్యూట్ చేస్తున్నాను. నేను మీకు హోల్ హార్టెడ్ ఐఎమ్ సెల్యూటింగ్ యూ. యు అచీవ్డ్ సిన్స్ 30 years పట్టువలను బట్టి విక్రమార్కుల్లాగా
అనేక మంది వ్యతిరేకించినా సరే, ఏం చేసినా సరే, ఇది వస్తుందా రాదా అనేది లేకుండా మాదిగా మాల, మన కమ్మరి, మన కుమ్మరి, మన సాకరి, మన మంగలి అని అనుకోవడానికే బాధపడుతున్న రోజుల్లో కృష్ణ మాదిగా దండోరా అని చెప్పడమే కాదు, సాధించి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వచ్చి దాన్ని ఇచ్చేసి పార్లమెంట్లో పాస్ అంటే అది ఆరణ్య సామాన్యమైన విషయం. అలా మనందరం కూడా ఒక్కొక్క కృష్ణమాదిగ గారిలాగా, ఒక మహాత్మా జ్యోతిరావు పూలే శిష్యుల్లాగా, మనందరం బిపి మండల్ గారిలాగా, మనందరం ఓ సావిత్రిబాయి పూలేలాగా, ఓ గౌతు లక్ష్మణ్లాగా, ఓ కొండా బాపూజీ లక్ష్మణ్లాగా మనందరం ఫైట్ చేయాలి, సాధించాలి. అదే మీరందరూ చేయాల్సిన పని. మిత్రులారా, మీకు ఆ విషయం తెలియాలి. మీ అందరూ తెలుసు, ఇక్కడ నువ్వు ఉన్నవారందరూ మేధావులే. 1930-31లో ఫస్ట్ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది లండన్లో. జరిగినప్పుడు ఒక పక్కన హిందూస్, మరో పక్కని ఎస్సీ ఎస్టీస్కి రిజర్వేషన్స్ కావాలి అని అంబేద్కర్ మహానుభావుడు ఫైట్ చేస్తున్నాడు రౌండ్ టేబుల్ సమావేశంలో. అనేక మంది అగ్రవర్ణాల వారు మా హిందూస్కి తక్కువ అంచనా వేయకండి, మాకు పాలన కావాలి, సేమ్ టైం మాకు కోట కాలం వాళ్ళు చెప్తున్నారు. దెన్ అంబేద్కర్ మహానుభావుడు అడిగాడు, ఎస్సీ ఎస్టీలు ఓకే, అగ్రవర్ణాలు ఓకే. అప్పుడు ఆ రోజుల్లో అగ్రవర్ణాలు ఎవరంటే ఓన్లీ బ్రాహ్మిన్స్, క్షత్రియాస్ అండ్ వైశ్యాస్ మాత్రమే. మనం బీసీలం కామప్పుడు. మీరు నమ్మండి, మనల్ని అప్పుడు హిందూలో జామ్ కట్టలా, మన హిందూస్గా పరిగణించలా, మనలందరినీ కేవలం సేవకులుగా, బంటుకులుగా, కోర్తులు చేసేవాళ్ళుగా పరిగణించింది సమాజం. ఆ దశలో మరి వాట్ అబౌట్ రిమైనింగ్ దోస్ 84% అని బ్రిటిష్ వాడు అడిగితే అంబేద్కర్ మహానుభావుడు గొప్పగా చెప్పాడు. నిజంగా చెప్తున్నా, ఓ సోదరులారా, ఓ కష్టజీవులారా, మీరందరూ ఇప్పుడు రిజర్వేషన్ అనేది ఏర్పాటు చేయబోయే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఈ టైంలో మీరందరూ మా వైపు వస్తారా, అటువైపు వెళ్తారా? ఆయన నువ్వేం చెప్తావు? అటువైపు వెళ్ళొద్దు, మా వైపు రండి. మన బీసీలని, మన ఎస్సీలని, మన ఎస్టీలని, మనందరి హక్కుల కోసం, మన బడుగు బలహీన వర్గాల కోసం, మన రైట్స్ కోసం, మన రిజర్వేషన్ కోసం ఫైట్ చేస్తా ఉన్నాడు అంబేద్కర్ మహానుభావుడు. అప్పుడు అగ్రవర్ణాలు ఉన్న కొంతమంది మన బీసీలందరిని పట్టుకొని ఊరికి దూరంగా ఉండే మాలమాదులతో ఎందుకెళ్తారు మీరు? మనందరికీ దూరంగా ఉండే కొండల్లో కోవిలో ఉండే ఎస్టీలతో ఎందుకెళ్తారు మీరు? మీరు మాతోనే ఉండండి అని చెప్పిన తర్వాత మనందరం కూడా ఏం చేసామంటే చివరికి హిందూస్ కానీ ఫీల్ అయిపోయి అలా వెళ్ళాం. కానీ ఆనాడే వీ లాస్ట్ అవర్ ఛాన్స్, దట్ రిజర్వేషన్ ఛాన్స్. అంబేద్కర్ కన్నీళ్ళు పెట్టుకున్నాడు, ఏడ్చాడు. దిస్ ఈజ్ యాక్చువల్ వాట్ హ్యాపెండ్ 31లో. తర్వాత స్వతంత్రం వచ్చింది. 1953లో ప్రప్రదంగా జవహర్లాల్ నెహ్రూ గారు, కలెక్టర్ గారి నాయకత్వంలో మండల్ కమిషన్ బీసీ కమిషన్ ఏర్పాటు చేశాడు. ఆయన బీసీ కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు మీరు నమ్మండి, మనకి రిజర్వేషన్ కోసం కలెక్టర్ గారు ఫైట్ చేస్తున్నప్పుడు మైసూర్లో ఎంఆర్ బాలాజీ వర్సెస్ మైసూర్ గవర్నమెంట్ కోర్టుకు వెళ్ళింది కేసు. ప్రతిదీ ఇప్పటికే ఎస్సీలకి ఇంత శాతం ఉంది, ఎస్టీలకి ఇంత శాతం ఉంది, బీసీలు కూడా మీరు రిజర్వేషన్ ఇస్తే మా అగ్రవర్ణాలు ఏమైపోతాం, మా ప్రతిభ ఏమైపోతుంది అని గోల పెడితే సుప్రీంకోర్టు 50% మించి వెళ్ళకూడదని చెప్పింది. అలా చెప్పింది కానీ సుప్రీంకోర్టు చెప్పిందే ఓకే. అలా సుప్రీంకోర్టు తర్వాత చెప్పిన తర్వాత మీరు నమ్మండి, మళ్ళీ 75 తర్వాత ఎమర్జెన్సీ కొలాప్స్ అయిన తర్వాత, జనతా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొరార్జీ దేశాయ్ గారు, బిపి మండల్ ప్రథమ బీసీ మంత్రి, తమ్ముళ్ళారా మీరు నమ్ముతారా? స్వతంత్రం వచ్చిన తర్వాత 14 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు బ్రాహ్మిన్స్. సత్యం ఇది. స్వతంత్రం వచ్చిన తర్వాత ఇండియాలో 14 మంది ముఖ్యమంత్రులు బ్రాహ్మిన్సే. ఆనాడు గేమ్ చేంజర్ ఎవరంటే మన బీసీ మహోన్నత నాయకుడు బిపి మండల్. తను బిపి మండల్ ఏ మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం ఇలా పెట్టుకుని పూజిస్తున్నామో అలా బిపి మండల్ గారి విగ్రహం కూడా ఈ పక్కన పెట్టి పూజించాలి. అంత గొప్పవాడు బిపి మండల్. నా హంబుల్ రిక్వెస్ట్, బిపి మండల్కి అంత స్థానం మనం ఇవ్వాలి. ఈజ్ ఎ గేమ్ చేంజర్. బీసీల హక్కుల కోసం అమోఘంగా ఫైట్ చేసిన మహనీయుడు బిపి మండల్ కమిషన్ ఏర్పాటు చేశారు మొరార్జీ దేశాయ్ గారి నాయకత్వంలో. జనతా గవర్నమెంట్ పోయింది. మండల్ కమిషన్ అప్పుడు ఎంత సిఫార్సు చేసినా సరే ఆ ఇంప్లిమెంట్ కాలా. ఆ రోజుల్లో మనం చెప్పుకోవాల్సిన గొప్ప వ్యక్తి ఎవరంటే కొండా లక్ష్మణ్ బాపూజీ. ఏదన్నా
అయ్యయ్యా పెద్దలు, ఆయన ఓ బీఆర్ఎస్ పార్టీ నాయకుడా ఏ పార్టీ నాయకుడు పక్కనట్టండి, మాననీయ ఉన్న మహోన్నత నాయకుడు, మన బీసీ నాయకుడు శ్రీ మధుసూదనాచారి గారిని ఏం చేయమని కోరుతున్నాం. సో మై డియర్ ఫ్రెండ్స్, రండి సార్. నమస్కారం అండి. అప్పుడు విపి సింగ్ గారి గవర్నమెంట్ వచ్చింది. కొండా లక్ష్మణ్ బాపూజీ గారు మీరు నమ్మండి అమోఘమైన కాంట్రిబ్యూట్ చేశాడు. తెలంగాణలో మారుమూర పల్లెలన్నీ తిరిగి ఎక్కడ ఏ కులం ఉందో, ఏ బీసీ కులం ఉందో, వాళ్ళ అర్హతలేంటో సమస్తం కూడా చెప్పి, ఇంతమంది బీసీలు ఉన్నామని తెలంగాణలో మాకు న్యాయం చెప్పండి, వీళ్ళందరినీ కూడా ఈ కులాలన్నింటిని కూడా మీరు బీసీలో చేర్చండి అని మండల కమిషన్ ఏర్పాటు చేసిన మహానుభావుడు కొండా లక్ష్మణ్ బాపూజీ. దట్ ఈస్ ది కింద కొండా లక్ష్మణ్ బాపూజీ. ఇక్కడ కొండా లక్ష్మణ్ బాపూజీ గారు, అక్కడ గౌతు లచ్చన్న గారు అమోఘన కాంట్రిబ్యూట్ చేశారు. సో చేశారు, ఓకే అయింది. ఆ తర్వాత 50% మించి ఇచ్చారా? లేదు. అదే దశలో తమిళనాడులో మీరు నమ్మండి మిత్రులారా, ఓ పక్కని శ్రీలంకలో అమోఘమైన ఫైట్ జరుగుతుంది. ఎల్టీటీ ప్రభాకర్ నాయకత్వంలో చాలామంది చంపేశారు. వాళ్ళు వార్నింగ్లు ఇచ్చారు. సో రాజీవ్ గాంధీని కూడా వాళ్ళు చంపేశారు. ఓ పక్కన ఆ భయం, దానికి తోడు మీరు నమ్మండి మన 2 తెలుగు రాష్ట్రాలు, మన తెలంగాణ, మన ఆంధ్రప్రదేశ్లోనే ఇప్పుడు దాకా కూడా మన బీసీలు ఎవరు ముఖ్యమంత్రులు కారా? మన చుట్టుపక్కల ఉన్న కేరళ, కర్ణాటక, తమిళనాడు అక్కడందరూ కూడా బీసీ ముఖ్యమంత్రులు అయ్యారు. మన దగ్గరే కాలా. అలాంటి దశలో అక్కడ ముఖ్యమంత్రి అంతకు ముందు కరుణానిధి గారు, కరుణానిధిని ఎలాగైనా దెబ్బ కొట్టాలని జయలలిత అనుకున్న తర్వాత జయలలిత ఏదో బ్రాహ్మణ్ అని అక్కడ 69% 9 షెడ్యూల్ ఏర్పాటు చేసి కేవలం కరుణానిధిని దెబ్బ కొట్టడం కోసం ఇచ్చారు. అంటే బీసీల పవర్ కోసం ఇచ్చారు. బీసీల పవర్ గా ఎలాగైపోతే అగ్రవర్ణాలు ఏమైపోతారు అని భయంతో ఇచ్చారు. కాబట్టి 54% ఉన్న బీసీలకి న్యాయంగా జనాభా దామాషా ప్రకారము రిజర్వేషన్ ఉండాల్సిందే. ఉండాలంటే ఇవాళ ఏ సుప్రీంకోర్టులో 50% నిబంధన ఉందో దాన్ని కొట్టేసేయాలంతే. దానికోసం మనం ఫైట్ చేయాలి. తమ్ముళ్ళారా, ఏ ఫైటు చేయకుండా, ఏ నిరాహారదీక్షలు చేయకుండా, ఏ బంధువులు జరపకుండా అగ్రవర్ణాల వారికి ఏం వచ్చేసిందని నరేంద్ర మోడీ గారు బీజేపీ గవర్నమెంట్ ఎకనామికలీ బ్యాక్వర్డ్స్కి 10% వచ్చేసింది. 50% అన్న నువ్వు ఈ సుప్రీంకోర్టు మాటని నువ్వు కాదని ఆ 50% పెంచేవే, 10% పెంచావు, 60కి వెళ్ళేవే. అప్పుడేమైపోయింది? మనం మా బీసీకి అలాగ ఇవ్వలేవా? నువ్వు ఎందుకు ఇవ్వలేవు మా బీసీకి అలాగా? తమిళనాడులో 16% ఇచ్చేవే, మాకెందుకు ఇవ్వవు? కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, దయించి ఇమ్మీడియట్గా 50% నుంచి ఇవ్వకూడదని సుప్రీంకోర్టు తీర్పుకి వ్యతిరేకంగా ది సేమ్ టైం మా బీసీలకు జనాభా దామాషా ప్రకారం మా రిజర్వేషన్ మాకు ఎంత కావాలో అంత ఇచ్చేటట్టుగా ఇమ్మీడియట్గా 42% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ, ఆ దశలో భాగంగా నరేంద్ర మోడీ గారు మందా కృష్ణమాధవ్ గారు చేసిన మహోన్నత ఉద్యమానికి స్పందించి వచ్చి అభిమిచ్చి పార్లమెంట్లో బిల్ పాస్ చేసినట్టుగానే మా బీసీల 42% కూడా ఇమ్మీడియట్ గా కేంద్రం బిల్ పాస్ చేయాలి. సేమ్ టైం రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తున్నా, మీరు బిల్లు ప్రవేశపెట్టారు, సెల్యూట్, ఓకే. కానీ ఢిల్లీ వెళ్ళండి, అందరు నాయకులు తీసుకుని వెళ్ళండి, మొత్తం పార్లమెంట్ స్తంభింపు చేయండి, సాధించండి. అలాగే నరేంద్ర మోడీ గారిని విజ్ఞప్తి చేస్తున్నా, అయ్యా ఈటెల రాజేందర్ గారు ఉన్నారు, అనేక మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు, బండి సంజయ్ గారు ఉన్నారు, కిషన్ రెడ్డి గారు ఉన్నారు, మీరందరూ మంత్రులు, నాయకులు, మీరందరూ బీసీల రైట్స్ ని ఇమ్మీడియట్ గా నరేంద్ర మోడీతో పార్లమెంట్ లో ఓకే చేయించండి, లేదా రాజీనామా చేయండి. లేకపోతే ఓట్లు మావా, సీట్లు మీవా.
ఈ ఇంకానా ఇకపై చెల్లదు అని బీసీ బిడ్డలందరూ పిడికిలి బిగించి నడుం కట్టి మీ సత్తా చూపించండి. అప్పుడే అందరూ మీ దగ్గర దిగొస్తారు, మీరే పొందుతారు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ వెరీ మచ్.